మంచి సీజన్లో ఉన్నాం. సీజన్ అని గట్టిగా ఒక మంచి సీజన్లో ఉన్నాం, ఒక మంచి కాలంలో ఉన్నాం. ఇది ఎలాంటి కాలం అంటే ఏమైనా అయిపోయే కాలం ఇది, ఏమైనా చేయగలిగిన కాలం ఇది. సో దయచేసి ప్రార్థన చేయండి, దయచేసి దేవుని దగ్గరగా ఉండండి, యథార్థంగా జీవించండి, దేవుని దగ్గరగా ఉండండి, దేవునికి ఇష్టకరంగా జీవించండి. దేవుడు అతి త్వరలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. నేను అబద్ధాలు చెప్పట్లేదు, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ పాట ఎవరైతే పాడుకుంటున్నారో, ఈ మాట ఎవరైతే పలుకుతున్నారో వాళ్ళందరి జీవితంలో దేవుడు భయంకరమైన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పటికి చాలా చాలా అద్భుతాలు ఉన్నాయి. ఒక్కొక్కరు చెప్పుకుంటూ పోతే టైం పట్టదు. కొంతమంది ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, ఒక పాప తనకు సర్జరీ అవుతా ఉందంటే ఆ సర్జరీ టైంలో పాడుకుంటూ లోపలికి వెళ్ళింది. ఈ పాట బయటకు వస్తున్నప్పుడు సక్సెస్ఫుల్గా బయటకు వచ్చేసింది. అబిగేల్ ఒక సాక్ష్యం చెప్పింది వీణక్క గురించి. తను ఆ పాట రిలీజ్ అయినప్పుడే చెప్పచ్చమ్మా పర్లేదు, చెప్పచ్చు పర్లేదు, బంగారం కుదబెట్టిందట అక్క. అది లాస్ట్ డే అంట, ఆ రోజు కట్టాలి ఖచ్చితంగా, లేకపోతే టైం అయిపోయిందన్నారు. ఆ రోజే పాట రిలీజ్ అయిందంట. ఆ పాట విన్న వెంటనే పోయి ఒక గంట సేపు ఆరాధన చేసుకుందంట. ఆరాధన చేసుకుని బయటికి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన వెంటనే ఆమె ఎవరికో చెప్తా ఉంటే ఆ మాట ఎవరో విన్నారంట. చర్చ్ మెంబర్ వింటే ఈమె బ్యాంక్కి వెళ్తూ ఉంది. బ్యాంక్కి వెళ్తున్నప్పుడు డబ్బులు లేవంట, కానీ బ్యాంక్కి వెళ్ళిపోయి ఆ లైన్లో నిలబడినప్పుడు ఇంకా నెక్స్ట్ ఆమె రావాలన్నప్పుడు కావాల్సిన డబ్బంతా ఆమె అకౌంట్లో పడిపోయింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు ఏమైనా చేయగలిగిన టైం ఇది, దేవుడు అద్భుతాలు చేసే టైం. యేసుక్రీస్తు ఆ పట్టణంకి వచ్చినప్పుడు ఆశీర్వాదం పొందేయాలి, పోయినాక చూసుకుందామంటే అయ్యలేదు. వచ్చేసాడు కాబట్టి వదులుకోకూడదు. ఆమె చెప్పండి గట్టిగా, టైం వచ్చింది కాబట్టి వదులుకోకూడదు. సో ఈ టైంలో ఏమైనా ప్రార్థన చేయండి, ఈ టైంలో విశ్వాసంతో ప్రార్థన చేయండి. కరెక్ట్ టైంలో మనకి 21 days ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ కాబోతుంది. ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్లో చాలా శ్రద్ధతో చేయండి, చాలా భక్తితో చేయండి. దేవుడు గొప్ప ద్వారాలు తెరవబోతా ఉన్నాడు.